Joshua, second chapter. Oh yeah, good job. Wow, I'm really happy that congregation is paying attention. Yeah. So turn your Bibles to Psalm 91. I would like to share a few thoughts and then we'll move on to Joshua. ఓకే, సామ్ 91లో నుంచి కొన్ని వచనాలు ధ్యానిద్దాం. ఐ వుడ్ లైక్ టు షేర్ ఫ్యూ థాట్స్ అండ్ దెన్ మూవ్ ఆన్ టు జాషువా సెకండ్ చాప్టర్. ఓకే, 4వ వచనం ఎవరైనా చదవండి. చాలు. కేడెం అంటే ఏంటి? వెరీ గుడ్. నేనేదో జుట్టు పిక్కుంటారు అనుకున్నానే, అంత ఈజీగా చెప్పేశారు. నైస్. కేడెము అంటే షీల్డ్. ఓకే, అయితే మరి ఇంకొక వచనాన్ని మనం చూద్దాం. దాని పక్కనే ఉంది కదా డాలు. డాల్ అంటే ఏంటి? బట్లర్. చాలా తెలివైనడు, తెలుగు ఇంగ్లీష్ బైబిల్ పక్కన పెట్టుకున్నాడు. నేను ఇంకా టక్ టక్ అని గూగుల్ చేస్తున్నాడా ఏంటి అదే అంటే ఆన్సర్లు చెప్పేస్తున్నాడు. ఇట్లా నీకు ఆల్రెడీ తెలుసుంటే ఐఎమ్ రియల్లీ గ్లాడ్. చూస్తుంటే మాత్రం ఐఎమ్ నాట్ గ్లాడ్. దట్స్ ఓకే, అట్లీస్ట్ చూసానని చెప్పగలుగుతున్నావు కదా. మనకి సమ్ టైమ్స్ ఓపెన్ బుక్ ఎగ్జామ్స్ ఉంటాయి, పుస్తకం ఎదురుగున్న కూడా రాయని వాళ్ళు ఉంటాయి. ఎందుకంటే వాళ్ళకి తెలియాలి కదా ఆన్సర్ ఎక్కడ ఉంటుందో, వాళ్ళకి తెలియాలి ఫస్ట్. ఓపెన్ బుక్ ఉన్నంత మాత్రాన ఎక్కడ ఆన్సర్ ఉంటుందో ఎవరికి తెలియదు, అన్లెస్ యూ హ్యావ్ అట్లీస్ట్ రెడ్ వన్స్. సో అయితే ఇక్కడ కేడము అంటే కేడము అంటే మనము షీల్డ్, అండ్ దెన్ డాలు అంటే బట్లర్. ఇప్పుడు చిన్నపిల్లలు కొంతమంది అవెంజర్స్ మూవీ చూస్తారు, అందులో కెప్టెన్ అమెరికా హ్యాస్ ఎ బట్లర్. స్టార్లో ఉండే లోన్ స్టార్ లాగా ఉంటుంది, దట్స్ కాల్డ్ బట్లర్. బట్ యాక్చువల్లీ ఇట్స్ ఇంటర్చేంజబుల్. సమ్ రీజియన్స్లో దే యూజ్ లైక్ షీల్డ్ అంటే కేడెం అంటారు, అట్లాగే షీల్డ్ అంటే డాలు అంటారు. అలాగే బట్లర్ అంటే కేడెం అంటారు, బట్లర్ అంటే డాలు అంటారు. ఇట్స్ ఇంటర్చేంజబుల్. బట్ మనము ఏదో ఒకటి ఫాలో అవ్వాలి కాబట్టి, సో షీల్డ్, కేడెం అంటే షీల్డ్, డాలు అంటే బట్లర్. మరి ఇక్కడ ఇందులో 13వ వచనాన్ని చదవండి. ఓకే, ఇక్కడ అమెరికాలో నాగుపాములను చూసారు మీరు? చూడలేదు కదా. ఇక్కడ అమెరికాలో నాగుపాములను చూడరు. కానీ అందుకని మనం ఇండియాలో చూస్తాం కోబ్రా, ఇండియన్ కోబ్రా అని కూడా అంటారు. బట్ కామన్ నేమ్ ఇన్ ఇంగ్లీష్ ఈజ్ యాడర్. ల్యాడర్లో ఎల్ తీసేస్తే యాడర్, ADDER, యాడర్ అంటే నాగుపాము. సో ఒక్కొక్క కంట్రీలో ఒక్కొక్క యాడర్ ఒకలాగా ఉంటుంది. మన కంట్రీలో యాడర్ ఇస్ నాగుపాము అన్నమాట. సో కాబట్టి ఇక్కడ ట్రాన్స్లేటర్ ఏమని చెప్తున్నాడు అంటే, ఇక్కడ మరి లైక్ 13th verse చూస్తే, యూ విల్ ట్రెడ్ ఆన్ ద లయన్ అండ్ ద యాడర్. అండ్ మరి ఇంకొక క్వశ్చన్, బైబిల్ చూడొద్దు, జస్ట్ మీకు తెలిస్తే చెప్పండి, లేకపోతే నేను చెప్తాను.
సో మరి సింహానికి కొదమ సింహానికి తేడా ఏంటి? సింహం అంటే ఏంటి, కొదమ సింహం అంటే ఏంటి? ఓకే, అంటే నేను యాక్చువల్గా తెలుగు టు ఇంగ్లీష్ అడగాలి, నేను ఇంగ్లీష్లో చెప్పాను అనుకో. నేను డైరెక్ట్గా ఆన్సర్ చెప్పినట్టే. సో కాబట్టి యు ఆర్ ఎక్సెప్షనల్. సో లెట్స్ సీ ఇఫ్ ఎనీ తెలుగు స్పీకింగ్ పీపుల్ నో. సో సింహానికి కొదమ సింహానికి తేడా ఏంటి? యాంగ్రీ లయన్. ఓకే, అది గర్జించే సింహం. మీకు తెలుసా? నైస్, వెరీ నైస్, ఐఎమ్ ప్రౌడ్. సో లయన్ ఇట్స్ మామూలుగా సింహం, దానికి ఏమీ స్పెసిఫిసిటీ లేదు. అంటే అది చిన్నదా, యంగా, ఓల్డా, సింహం అంటే సింహం. కొదమ సింహం అని ఎక్కడ ప్రత్యేకించి ఈ రాయబడింది అంటే ద యంగ్ లయన్ ఈజ్ విత్ ఫెరోషియస్. ఎక్కడైనా చూడండి, ఓల్డ్ లయన్ కంటే వేటాడటానికి ముందు యంగ్ లయన్ వెళ్తుంది ముందుకి. ఎందుకు? ఉడుకు రక్తం. అస్సలు ముసలైపోయినా సింహం మూలకు వచ్చేవలసింది కదా, సింహం అయినా ఏదైనా. కానీ యంగ్ లయన్ ఈజ్ ఫెరోషియస్, ద బాయిలింగ్ బ్లడ్, యూనో. అది అందుకని యూదా గోత్రపు సింహం గురించి అండ్ యూదా గోత్రపు కొదమ సింహం వలె, యాక్చువల్లీ చాలా చోట్ల కొన్ని చోట్ల ఎక్కడైనా కొదమ సింహం అని మీరు చూశారు అంటే ద యంగ్ లయన్ ఈజ్ వెరీ ఫెరోషియస్ అండ్ యాక్టివ్. అదనమాట దాని అర్థం. సో ఇక్కడ ఎందుకు దాని గురించి నేను అంత స్ట్రెస్ చేస్తున్నాను అంటే, ఇక్కడ మనం 4th verse చూసాం, హీ విల్ కవర్ యూ విత్ హిస్ పినియన్స్. హీ అంటే ఎవరు? లార్డ్, రైట్? So the Lord will cover you with his pinions, and under his wings you will find refuge. Refugees అంటే ఒక దేశం నుంచి ఇంకొక దేశానికి వెళ్ళిపోయి ఆశ్రయం పొందుకున్న వాళ్ళు రెఫ్యూజీస్. సో ఆయన మనకి ఒక దుర్గము. He will cover you with his pinions, and under his wings you will find refuge. His faithfulness is a shield and a buckler. సో ఆయన రెక్కలతో నిన్ను కప్పును, ఆయన రెక్కల క్రింద నీకు ఏం కలుగుతుంది? ఆశ్రయము కలుగును. ఆయన సత్యము నీకు ఏ విధంగా ఉంటుందంటే ఒక కేడముగా, ఇంకొకటి ఒక డాలుగా ఉంటుంది. ట్రూత్, హిజ్ సత్యము. సో మరి ఆయన సత్యము నీకు నాకు ఎవరి మీద? ప్రతి కామన్ పీపుల్ మీద కాదు. ప్రియ సహోదరుడా, ప్రియ సహోదరి, డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్, యూ నీడ్ టు రిమెంబర్, అదన్నీ యెహోవాయందు భయభక్తులు గలవాని మీద. నీకు అసలు యెహోవా అంటేనే భయం లేకుండా పూజలు పునస్కారాలు చేస్తూ రాళ్ళు రప్పలు మొక్కుతున్న వాళ్ళందరికీ ఆయన సత్యము కేడముగా డాలుగా ఉండదు. ఎవరైతే ఆయన్ని భయభక్తులతో ఉంటారో, ద ఫియర్ ఆఫ్ ద లార్డ్ ఇస్ ద బిగినింగ్ ఆఫ్ విజ్డమ్. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉంటే జ్ఞానమునకు మూలము. ఆయన్ని మనం భయభక్తులతో ఆరాధిస్తున్నప్పుడు ఆయన మనకి ఆశ్రయంగా ఉంటాడు. అప్పుడు ఆయన సత్యము మనకి కేడముగాను డాలుగా ఉంటుంది. ఇట్స్ నాట్ ఏ కామన్ థింగ్ ఫర్ ఎంటైర్ వరల్డ్. ఇట్స్ నాట్, ఇట్ డజంట్ అప్లై. ఇప్పుడు నేను ఒక టాబ్లెట్ వేసుకుంటాను బ్లడ్ ప్రెషర్ తగ్గడానికి, అదే టాబ్లెట్ నా వైఫ్కి పనిచేయవచ్చు. తెలుసా మీకు? ఆ సంగతి తెలుసా? ఎందుకంటే క్లినికల్ రీసెర్చ్లో ఒక న్యూ డ్రగ్ అరే డివైస్ మార్కెట్లోకి రావడానికి, మీరు CVSకైనా వాల్గ్రీన్స్కైనా వెళ్ళే టాబ్లెట్స్ కొనుక్కుంటున్నారంటే బిఫోర్ దట్ ఇట్ టేక్స్ 7 to 14 years బిఫోర్ that device or the drug comes available in the market. 7 to 14 years లో phase 1, phase 2, phase 3, phase 4. Phase 4 is the post-marketing trial. The FDA approves for 1 year. Okay, let's see if there are any adverse events, if there are any serious adverse events. If something happens, FDA can deny. Then all that 7 to 14 years, బూడిదలో పోసిన పన్నీరు. సో బట్ ఒకరికి పనిచేసిన మందు ఇంకొకరికి పనిచేయాలని లేదు. మరి అయితే క్లినికల్ ట్రయల్స్ చేసేటప్పుడు
వరల్డ్ అంతటినీ అందరి మీద ప్రయోగించగలరా? నో. స్టాటిస్టిక్స్లో పీ వాల్యూ అని ఉంటుంది, ప్రాబబిలిటీ. సో ప్రాబబిలిటీ ఏంటంటే 100 పేషెంట్స్ మీద నువ్వు ఎక్స్పెరిమెంట్ చేసావా, 1000 పేషెంట్సా, 100,000 1 million, నువ్వు ఎంతమందిని ఇంక్లూడ్ చేసావు, ఎన్రోల్ చేసావు నీ స్టడీలో, దాన్ని బట్టి ప్రాబబిలిటీ పీ వాల్యూ ఇట్ హ్యాస్ టు బి 0.05 కింద ఉండాలి. అప్పుడు అదేం చేస్తుంది అంటే ఎస్, ఈ మందు వేసుకుంటే బ్లడ్ ప్రెషర్ తగ్గుద్ది అని చెప్పటం. దట్స్ అ ప్రెడిక్షన్. సో అందుకనే ఇప్పుడు ఈ వాక్యం చదవగానే ఆయన సత్యం కేడినెట్ డాల్ అన్నదని ఒక నాన్ క్రిస్టియన్, ఒక నాన్ బిలీవర్ క్లెయిమ్ చేయలేడు. హౌ కెన్ హీ క్లెయిమ్? ఆర్ యూ అగ్రీయింగ్ విత్ మీ ఆర్ నాట్? ఎస్. సో ద పర్సన్ హూ బిలీవ్స్ కెన్ క్లెయిమ్. The person doesn't have any belief on God, he can't even claim because it doesn't apply for him. So ikkada ఆయన సత్యము కేడుమును డాలునై ఉన్నది. అండ్ ఇక్కడ మనము 13th verse మనం చూస్తే యు విల్, యు అంటే ఎవరు? గట్టిగా చెప్పాలి. నాట్ మనము, అది ఎవరన్నారు అన్నమాట? ఎస్, యూ అంటే ద బిలీవర్, ద బిలీవ్స్, హూ బిలీవ్ ఆన్ ద క్రియేటర్ ఆఫ్ హెవెన్స్ అండ్ ఎర్త్. సో యూ అంటే అక్కడ బిలీవర్ అని రాసుకోవచ్చు మీరు. సో అంటే ద పర్సన్ హూ ఫియర్స్ ద లార్డ్ విల్ ట్రెడ్ ఆన్ ద లయన్ అండ్ ద యాడర్, ద యంగ్ లయన్ అండ్ ద సర్పెంట్. మరి అక్కడ చూసారా, అక్కడ ఇంకొక క్వశ్చన్ నేను అడగలేదు, ఆన్సర్ ఇచ్చాను. భుజంగం అంటే ఏంటి? అదే ఇప్పుడు పేపర్ లీక్ అయిపోయి నాకు ఈజీ అయిపోతుంది కదా. సో భుజంగం అంటే సర్పెంట్, మరి పాము కాదు. మళ్ళా ఏంటి, వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ ఎ స్నేక్ అండ్ ఎ సర్పెంట్? సో ద డిఫరెన్స్ బిట్వీన్ ఎ స్నేక్ అండ్ ఎ సర్పెంట్, whenever and wherever you see serpent, it represents Satan. సో అక్కడ జెనిసిస్ లో ఒక స్నేక్ వచ్చిందని ఉండదు, సర్పెంట్. సో ఒక ఆది సర్పం అని ఉంటుంది ఒక చోట. ఆది సర్పము అంటే ఎవరు? సాతాను. సో ఇక్కడ మరి సాతాను దేవుని ప్రభువైన యేసుక్రీస్తు పాదముల కింద త్రొక్కబడిందని ఉంటుందా లేదా? రైట్. సో అంటే సాతాను ఆల్రెడీ ఈజ్ డిఫీటెడ్. ప్రభువైన యేసుక్రీస్తు ఎప్పుడైతే మరణాన్ని జయించారో, మరణపు ముళ్ళుని విరిచారో, హీ ఆల్రెడీ గాట్ డిఫీటెడ్. బట్ స్టిల్ ఎందుకు ఇంత లోకంలో పాపం ఉంది అంటే, ఎందుకంటే ఆయన రెండవ రాకడ అవ్వలేదుగా ఇంకా. We are still waiting for the second coming of Lord Jesus Christ. ఈ సెకండ్ కమింగ్ వచ్చేంత వరకు పాపం పెట్టరేకపోద్ది. ఎందుకంటే బికాస్ Satan is the current prince of this world. ఒక జూయిష్ కిడ్స్ని ఎవరైనా చూస్తే వాళ్ళు ఎలిమెంటరీ స్కూల్లో వాళ్ళు ఏం పిచ్చి గీతలు వేసినా అదొక గొప్ప కిందగా ఉంటుంది కదా. పేరెంట్స్ ఎంజాయ్ చేస్తారు, టీచర్స్ ఎంజాయ్ చేస్తారు. వాళ్ళు ఏం చేసినా ఒక చేతికంతా ఏదన్నా మనం పెయింట్ లాంటిది ఏది వేసుకొని ఇట్లా ముద్ర వేసినా, వావ్, దట్స్ మై సన్స్, మై డాటర్స్. I still keep the gift that I gave to Pratik when he was 1 day old. The first day, రోజు ఒక గిఫ్ట్ ఇచ్చాను కొలంబియా యూనివర్సిటీలో 2009 జనవరి 26న బుజ్జి పుట్టినప్పుడు ఒక బ్లూ డాల్ ఇచ్చాను. దాని మీద తన పేరు, పుట్టినప్పుడు వెయిట్ ఎంత అని ఉంటుంది, తన బెడ్రూమ్లో స్టిల్ అది పెట్టుకుంటాడు. సో అదన్నీ మనకి స్వీట్ మెమరీస్ కదా. సో అట్లా పిల్లలు జూయిష్ కిడ్స్ని ఎక్కడైనా చూడండి, వాళ్ళ స్కూల్లో వాళ్ళు రాసిన వాటిల్లో ఏం రాస్తారు తెలుసా? పీస్ ఆన్ ఎర్త్ అని రాస్తారు. అంటే జూయిష్ పీపుల్, జుడియిజం బిలీవ్ చేసేవాళ్ళు, వాళ్ళకి ఏం చెప్తారు తెలుసా? మసాయా ఇంకా రాలా, దట్స్ వై దేర్ ఇస్ నో పీస్ ఆన్ దిస్ ఎర్త్. సో జీసస్ క్రైస్ట్ ఈస్ ద మసాయా, మిస్ ఈజ్ ఎ మైల్ అంటారు. సో దే ఆల్రెడీ మిస్ ద మార్క్. అండ్ నౌ ఇంకా మసాయా రాలేదు, మసాయా గురించి వెయిటింగ్. వాళ్ళకి పిల్లలకి ఏం చెప్తారంటే,
మసాయా ఇంకా రాలేదు కాబట్టి there is no peace on earth. ఆ పిల్లలు ఏం రాస్తారు, పీస్ ఆన్ ఎర్త్ అంటే we want peace. బట్ who is the prince of peace తెలుసా? ఎవరు? జీసస్ క్రైస్ట్ is the prince of peace. After the resurrection ఆయన ఏమన్నారు? I give peace, my peace to you. He is the prince of peace. But prince of this current world is not Jesus Christ. ఎందుకంటే ఎప్పుడైతే ఆజ్ఞను అతిక్రమించి మనము పాపము, ఆజ్ఞాతిక్రమే పాపము, పాపం నుంచి జీతం మరణం, ఈ లోకంలో ఆజ్ఞను అతిక్రమించిన తర్వాత పాపము మరణమే ఎట్లా ఎంటర్ అయిందో, నౌ ఈ లోకము సాతాను యొక్క కబంధ హస్తాలకు వెళ్ళిపోయింది. Now Satan is the prince of this current world. And then when Jesus Christ comes back, then they will have a war in the Armageddon-లో యుద్ధం జరుగుతుంది. Then he will be thrown into the bottomless pit. సో ఇప్పుడు నేను ఏదైనా గోయి తీసి ఒకటి పెట్టానంటే స్టిల్ there is a bottom కదా. But Satan will be thrown into the bottomless pit. ఎందుకు bottomless pit అని ఎప్పుడైనా ఆలోచించారా? Because ఎర్త్ ఈజ్ ఇన్ ద స్పేస్ కదా. మనము పైనుంచి చూస్తే సో ఇదొక గోళం, సో ఇట్స్ అ ప్లానెట్. సో వన్స్ కంప్లీట్గా కిందకి వెళ్ళిపోయిన తర్వాత ఇంకేం ఫౌండేషన్ ఉండదు. బాటమ్లెస్ పిట్, హి విల్ బి థ్రోన్ ఇన్ టు ద బాటమ్లెస్ పిట్. అప్పుడు మనకి ఇంక ఈ పాపం, టెంప్టేషను, మరణాలు, యుద్ధాలు, భూకంపాలు, సునామీలు ఇలాంటి ఏమి మనం చూడము. కొత్త ప్రపంచం, కొత్త సూర్యుడు, కొత్త చంద్రుడు. సో అసలు పైన అసలు ఈ ప్లానెట్సే ఉండవు. నీతి సూర్యుడు ఆయనలో నుంచి వెలుగు వస్తుందని చెప్పి యెషయా గ్రంథంలో మనం చూస్తాం. సో మనకి ఇంకా ఇప్పుడు మనకి డే టైం ఏమో వెలుగివ్వడానికి సన్ ఉన్నాడు, నైట్ టైం వెలుగడానికి మూన్ ఉన్నాడు. ఇవన్నీ అయిపోయిన తర్వాత అసలు పారడైజ్ గురించి ఐజాయాలో ఉంటుంది. ఏంటంటే ఆ ప్యారడైజ్లో ఏం రాసి ఉంటుంది అంటే, చిన్నపిల్లడు నాలుగు పాముతో ఆడుకుంటాడు, పొట్టలో చేపెట్టినా కూడా పాము గరవదు, పాము కాటేయదు. దట్స్ ద ప్యారడైజ్. అండ్ వెన్ జీసస్ క్రైస్ట్ వాజ్ ఆన్ ద క్రాస్ ఆఫ్ క్యాల్వరీ, దట్ ఈస్ వాట్ జీసస్ క్రైస్ట్ సెడ్, షూర్లీ యూ విల్ బీ విత్ మీ ఇన్ ప్యారడైజ్. ఆ ప్యారడైజ్ ఎక్కడుంది? ఇట్స్ నాట్ ఆన్ దిస్ ప్లానెట్ ఎర్త్. మొట్టమొదటిగా ఏదేను వనంలో ఎప్పుడైతే వీళ్ళు మంచి చెడ్డలు తెలివినిచ్చే వృక్ష ఫలాలను తినేశారో, అమ్మో జీవవృక్షాన్ని ఫలాన్ని కూడా తింటారేమో వీళ్ళు, అందుకని అగ్ని జ్వాలల్ని, ఖడ్గాల్ని అక్కడ పెట్టినట్టుగా మనం ఆదికాండంలో చూస్తాం. అండ్ దెన్ ఇప్పుడు ఆ ఏదైనా వనం ఎక్కడుంది? హిస్టారికల్గా మనం చూస్తే కొంతమంది టర్కీలో ఉందంటారు. ఏదైనా వనం భూమి మీద లేదు, మధ్యాకాశంలో ఉంది. If you believe in me or not, we can actually discuss in this Bible study, okay? అయితే ఇక్కడ ఏమని రాయబడింది అంటే, ఇక్కడ so you will, అంటే the believer who fears the Lord will tread on the lion and the adder, the young lion and the serpent you will trample underfoot. అతడు నీవు సింహములను, నాగుపాములను త్రొక్కెదవు, కొదమ సింహములను, భుజంగములను అనగదొక్కెదవు. I want to confess my ignorance, because ఎన్నోసార్లు చదివాను కానీ అసలు సింహానికి, కొదమ సింహానికి నాకు తేడా తెలియదు. అసలు భుజంగం అంటే ఏంటో తెలియదు. ఏమన్నా భుజం మీద ఉంటుందా ఏంటి నాకు తెలియదు. భుజంగం అంటే ఏంటి తెలియదు. కానీ ఎన్నిసార్లు చదివింటానో. కానీ ఎప్పుడైతే మెడిటేట్ చేస్తున్నానో, లయన్ ఈజ్ ఎ లయన్, బట్ కొదమ సింహం అంటే యంగ్ లయన్. ఓకే, యాడర్ ఈజ్ ఎ స్నేక్, మనం ఇండియాలో నాగుపాము అంటాం. ఓకే, బట్ భుజంగం ఏంటా? భుజంగం అంటే ఏంటో నాకు అర్థమయ్యేది కాదు. భుజంగం అంటే ఏం చెప్పాను ఇప్పుడు? సర్పెంట్. అంటే మనము ఎప్పుడైతే దేవుని మీద ఆధారపడతామో మనకి దేవుడు ఎట్లాంటి శక్తిని ఇచ్చాడు? భుజంగాన్ని కూడా అనగదొక్కే శక్తిని దేవుడు మనకు దయచేశాడు. సో నీవు సింహములను, నాగుపాములను త్రొక్కెదవు, కొదమ సింహములను, భుజంగములను అనగదొక్కెదవు. సో థ్యాంక్ యూ సిస్టర్ Abhisarika for reminding me. Now turn your Bibles to Joshua 2nd chapter.
I'll try to conclude in 15 minutes. So, kabatti, turn off your cell phones and no distraction, only for 15 minutes. Are you able to concentrate for 15 minutes? Yes? Okay, praise the Lord. Turn your Bibles to Joshua 2nd chapter. నేను చదువుతున్నాను, మీరు గమనించండి. And Joshua, the son of Nun, sent 2 men secretly from Shittim as spies, saying, "Go, view the land, especially Jericho." And they went and came into the house of prostitute whose name was Rahab, and lodged there. And it was told to the king of Jericho, "Behold, men of Israel have come here tonight to search out the land." Then the king of Jericho sent to Rahab, saying, "Bring out the men who have come to you, who entered your house, for they have come to search out all the land." But the woman had taken the 2 men and hidden them. And she said, "True, the men came to me, but I did not know where they were from. And when the gate was about to be closed at dark, the men went out. I do not know where the men went. Pursue them quickly, for you will overtake them." But she had brought them up to the roof and hid them with the stacks of flax that she had laid in order on the roof. So the men pursued after them on the way to the Jordan as far as the fords, and the gate was shut as soon as the pursuers had gone out. తలలు వచ్చి కళ్ళు మూసుకున్నట్లయితే చిన్న మాట ప్రార్థన చేసుకుందాం. తలలో తండ్రి, మా పరమ తండ్రి, తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ, త్రియేక దేవ, ఇదిగోనైనా జాషువా 2nd చాప్టర్లో కొన్ని విషయాల్ని ధ్యానం చేయబోతుంటుండగా ప్రిపరేషన్లో నాకు తోడుగున్న మీరు ప్రజెంటేషన్లో సహాయం చేయండి. ప్రజెంట్ చేయబడింది ప్రాక్టీస్ చేయడానికి సహాయం చేయమని, ఈ కొద్ది ప్రార్థనా విజ్ఞాపనలు, కృతజ్ఞతాస్తుతులు మీకు పాసనకి చేర్చుకోమని మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన క్రీస్తు పేరట అతి మిక్కిలిగా తోడుకొని ప్రార్థిస్తున్నాం మా పరమ తండ్రి. ఆమేన్. అయితే ఇక్కడ మనము జస్ట్ టు రిఫ్రెష్, మనము లాస్ట్ సండే మాట్లాడుకున్నప్పుడు మనం ఇక్కడ ఇంగ్లీష్లో స్పైస్ అని, తెలుగులో వేగుల వారు అన్న మాట మరి హెబ్రీ భాష నుంచి వచ్చిందని, పాదము అనే మాట నుంచి వచ్చిందని చెప్పి హిస్టోరియన్స్ అండ్ థియోలోజియన్స్ దిసే. ఎందుకంటే పాదచారులు వాళ్ళు అంటే బై వాక్, ఏమి ఆ టైంలో వీల్ అనేది ఇన్వెంట్ చేయబడలేదు. సో అందుకని సమ్టైమ్స్ వర్క్లోని మనము ఒకడు ఆల్రెడీ చేసిన దాన్ని ఇంకొకటి మళ్ళీ కొత్తగా చేస్తుంటే యూ డోంట్ నీడ్ టు రీఇన్వెంట్ ద వీల్ అంటారు, బికాస్ ఇట్స్ ఆల్రెడీ డన్, యూ జస్ట్ కంటిన్యూ. అయితే ఈ వేగుల వారు పాదయాత్ర నడుస్తూ ఆ దేశాటన చేస్తూ దేశంలో సంగతుల్ని తెలుసుకుంటూ అక్కడ ఉన్న ఈ ఏంటి అంటే వాళ్ళు అందరూ వేగుల వారు కారు, అలా అని వేగుల వారు అందరూ పాదచారులే, ఎందుకంటే దే విల్ గో బై వాక్. అయితే మనము 2 శామ్యూయల్ 15:10లో ఇప్పుడు మనం చూడవలసిన లేదు, లాస్ట్ సండే మనము మెడిటేట్ చేసాము. అయితే సో మనము రాహాబ్ గురించి మాట్లాడుతున్నాము. అండ్ ద టైటిల్ ఆఫ్ ద సర్మన్ ఈస్ హ్యార్లాట్ టు హీరో ఆఫ్ ఫెయిత్. సో హ్యార్లాట్ టు హీరో ఆఫ్ ఫెయిత్, ఒక జీసస్ క్రైస్ట్ జీనియాలజీలోనే ఒక వ్యక్తి ఉండటం అంటే ఎంత ధన్యత. అయితే ఆవిడ ప్రొఫెషన్ మరి ఎవరు కమెండబుల్ ప్రొఫెషన్ కాదు, అయినప్పటికీ కూడా తను జీనియాలజీ ఆఫ్ జీసస్ క్రైస్ట్లో మరి లిఖింపబడింది. 2 శామ్యూయల్ 15:10లో మనం చూసాం. అప్పుడు ఆ టైంలో అబ్షాలోము రాజుగా ప్రకటించారు ఆ టైంలో. అయితే మరి ఇక్కడ మనము షిత్తీము
అది ఎట్లా అంటే ఎరుకో ఎదురుగా యోర్దాను నదికి తూర్పున ఇశ్రాయేలీలు విడిది చేసిన చోటుగా మనం అక్కడ చూసాం. అది నంబర్స్ 25లో ఉంది. మనం ఆ యొక్క వాక్యాన్ని కూడా చూసాం. అయితే వేగుల వారు దేశాన్ని వేగు చూడకుండా ఏం చేశారు తెలుసా? నేరుగా ఎరుకోకి వెళ్ళారు. ఇందాక నేను చెప్పాను, జియోగ్రాఫికల్గా యెరూషలేం పట్టణం ఎత్తులో ఉంటుంది. సో ఎరుకో పట్టణం దిగువలో ఉంటుంది. సో కాబట్టి పీపుల్ ఫ్రమ్ జెరూసలేం when they want to go to Jericho, they have to go to the downhill. But people who are going to Jerusalem from downhill to, they have to go uphill, Jerusalem. So ఇక్కడ వీళ్ళు రాజు ఏ పని మీద పంపించాడో ఆ పని కంటే ముందు డైరెక్ట్గా ఎక్కడైతే ఇన్ఫర్మేషన్ వస్తుందో ఆ ఇన్ఫర్మేషన్ దగ్గరికి, మనకి ఫ్రంట్ డెస్క్ దగ్గర ఇన్ఫర్మేషన్ సెంటర్ అని రాసుంటారు కదా, అంటే నువ్వు ఏ బిల్డింగ్కి వెళ్ళాలో ఏ డిపార్ట్మెంట్కి వెళ్ళాలో తెలియకపోతే ఫ్రంట్ డెస్క్ దే విల్ డైరెక్ట్ యూ, దే విల్ గైడ్ యూ. సో అక్కడ ఈ వేగుల వారు దేశాన్ని వేగు చూడకుండా నేరుగా ఎరుకోకి వెళ్ళిపోయినట్టుగా మనం చూస్తున్నాం. అయితే రాహాబు ఒక ప్రాస్టిట్యూటే కాకుండా తను అక్కడ సత్రానికి యజమానురాలు. షీ మేనేజెస్ ద ఇన్. సో షీ ఈజ్ ది కస్టోడియన్, or she is the owner, or she is the CEO of that inn. సో కాబట్టి తను ఒక మామూలుగా ఆ ప్రొఫెషన్ ఒకటే కాకుండా షీఈ్ ఎ ఓవర్సీయర్. సో షీఈ్ ఎ కేర్ టేకర్. అయితే తను వేగుల వారు ఏం చేశారంటే డైరెక్ట్గా రాహాబు దగ్గరికి వెళ్ళారు. అయితే హిస్టరీలో ఏమని ఉంది అంటే ఈ ప్రొఫెషన్స్ ఇప్పుడు మనం 2024లో ఉన్నాం. మనం రెడ్ లైట్ ఏరియాస్ చాలా చూస్తుంటాం కదా, ఎక్కడ పడితే అక్కడ ఉంటాయి. బట్ ఒకప్పుడు ఆ టైంలోనే కూడా ఈ ప్రొఫెషన్స్ చేసేవాళ్ళు అని హిస్టోరియన్స్ ఏం చెప్తున్నారంటే, హమ్మురాబి అన్న ప్లేస్ వంటి ప్రాచీన తూర్పు ప్రాంతంలో ఇప్పుడు మనకి ఇప్పుడంటే కంట్రీస్గా డివైడ్ పడ్డాయి. మనకి కాంటినెంట్స్ ఉన్నాయి కదా, కాంటినెంట్స్ నుంచి కంట్రీస్గా డివైడ్ చేయబడినాయి. అండ్ దెన్ స్టేట్స్, అండ్ దెన్ డిస్ట్రిక్ట్స్, అండ్ దెన్ ది కౌంటీస్, అండ్ దెన్ ఆల్ నేబర్హుడ్స్, అట్లా ఫర్దర్ డౌన్. అయితే మనకి తూర్పు దేశపు జ్ఞానులు వచ్చారు అని ఉంటుంది ప్రభు యేసుక్రీస్తు పుట్టినప్పుడు. మరి ఏ దేశం నుంచి వచ్చినట్టు అంటే ఒక పర్టిక్యులర్ చైనా నుంచోనో ఇండియా నుంచో అని రాయబడలా. తూర్పు దేశపు జ్ఞానులు అంటే పీపుల్ ఫ్రమ్ ఈస్ట్. సో అందుకనే అంతకుముందు వాళ్ళకి జియోగ్రఫికల్గా ఎట్లా అంటే పీపుల్ ఫ్రమ్ నార్త్, పీపుల్ ఫ్రమ్ ఈస్ట్, పీపుల్ ఫ్రమ్ వెస్ట్, అండ్ పీపుల్ ఫ్రమ్ సౌత్. దట్స్ హౌ దే రికగ్నైజ్. అండ్ దెన్ ఈస్ట్ ఇండియా కంపెనీ వాళ్ళు వ్యాపార సంస్థలు అట్లా వచ్చారు కదా. అండ్ దెన్ ఇప్పుడు మనం కాకినాడ అన్న పేరు యాక్చువల్గా కెనడా నుంచి కాకినాడ అయింది, కాకినాడ నుంచి కాకినాడ అయింది. అండ్ దెన్ ఒంగోలు మిషనరీస్ హ్యావ్ సెడ్ we should have one goal became ఒంగోల్. సో అట్లా ఇట్లా ఈ వీళ్ళు ఏంటంటే డైరెక్ట్గా అట్లా హమ్మురాబి అన్న ప్రాచీన తూర్పు ప్రాంతాల సాహిత్యంలో ఈ వృత్తుల గురించి యాక్చువల్గా రాశారు. అండ్ ఎరుకోలో ఒక సత్రం ఉంది, ఆ సత్రపు యజమానురాలే రాహాబు. సో ఇక్కడ టర్న్ యువర్ బైబిల్స్ టు లూక్ 10th chapter. అండ్ తీసిన వాళ్ళు 32-35 చదవచ్చు. ఇందాక పిల్లలకి చిల్డ్రన్స్ మెసేజ్ ఇందులో నుంచి నేను షేర్ చేశాను. లూక్ 10:30-35. మరునాడు అతడు 2 దేనారములు తీసి ఆ పూటకూళ్ళ వానికి ఇచ్చి, ఇదని పరామర్శించుము, నీవు ఇంకేమైనా ఖర్చు చేసిన ఎడల
నేను మరలా వచ్చినప్పుడు అది నీకు తీర్చేదనని అతనితో చెప్పిపోయాను. Yes. So basically, Rahab is an innkeeper. అంటే దాన్నే సత్రం అంటాం. అదే పూటకూళ్ళ వాళ్ళు అంటే బేసిక్గా మనము ఆన్ ది వేలో వెళ్తున్నాం కదా, ఇక్కడ ఎక్కడైనా మనకి లంచ్ దొరుకుద్దా, ఎక్కడైనా డిన్నర్ దొరుకుద్దా, ఓకే ఈవిడ దగ్గరికి వెళ్తే మనకి ఫుడ్ దొరుకుద్ది. సో వీళ్ళు ఆవిడ దగ్గరికి వెళ్ళారంటే ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేయడానికి వెళ్ళారనమాట యాక్చువల్గా. సో ఇక్కడ మనము ఇప్పుడు చదవబడిన వాక్యంలో దట్స్ వాట్ లార్డ్ జీసస్ క్రైస్ట్ told as a parable, who is my neighbor అని అడిగినందుకు. So Jesus replied, a man was going down from Jerusalem to Jericho and he fell among the robbers who stripped him and beat him and departed, leaving him half dead. Now by chance a priest was going down the road, and when he saw him he passed by and on the other side. So likewise a Levite, when he came to the place and saw him, passed by on other side. And but a Samaritan, as he journeyed, came to where he was, and when he saw him he had compassion. ఎందుకో మరి ఆ ప్రీస్ట్ అంటే ఒక్కొక్కరు ఒకలా చెప్తారు. మేబీ ఆయన యాజకుడు కదా, ఏదో పనిలో ఉంటాడు, ప్రియాక్యుపై ఉంటాడు, టెంపుల్కి వెళ్ళిపోవాలమ్మో మళ్ళీ ఎన్ని చూసానంటే నాకు టైం డిలే అయిపోతుంది, డైరెక్ట్గా వెళ్ళిపోయాడు. వాట్ ఎవర్ దట్ ఈస్, వీ డోంట్ నో, ది రీజన్ డిడ్ నాట్ మెన్షన్ హియర్, రైట్? బట్ ద ప్రీస్ట్ didn't have compassion. How pity it is that. And then, right, so the Samaritan has he journeyed, came to where he was and saw him, he had compassion. Even before that, Levi didn't have compassion. So he went to him and bound up his wounds, pouring on oil and wine. Then he set him on his own animal and brought him to an inn, Satramo or Portokolla వాళ్ళ దగ్గరికి, and took care of him. And the next day he took but 2 denarii and gave them to the innkeeper, saying, take care of him, and whatever more you spend, I will repay you when I come back. Which of these 3, Jesus Christ adugutunnaru, which of these 3 do you think proved to be a neighbor to the man who fell among the robbers? And then that person responded saying that he said, the one who showed him mercy. And Jesus Christ said, you go and do likewise. Priya Sahoduda, Priya Sahodari, you and I have listened this ceremony maybe ఇన్నిసార్లు వినుంటామేమో, మంచి సమ్మర్ రేడియో స్టోరీ గురించి, గుడ్ సమారిటన్ గురించి. బట్ who are you? Like, are you a priest? Are you a Levite? Are you a good Samaritan? Where do you stand? Do you stand as a priest? Or do you stand as a Levite? Or do you stand as a good Samaritan? Where do you stand? This is a question for you and me. చాలా మాట్లాడాలని టైం లేదు, but we will continue as series. Let's close our eyes and then bow down and seek God's help. పరలోకమున్న మా తండ్రి, మా పరమ తండ్రి, మా తండ్రి, తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ, త్రియేక దేవ, విత్తబడిన వాక్యాన్ని బట్టి మీకు స్తోత్రాలు. అది 30 దంతులుగాను, 60 దంతులుగాను, 100 దంతులుగాను ఫలించేలాగా సాయం చేయమని, ఈ కొద్ది ప్రార్థన విజ్ఞాపనలు, కృతజ్ఞతాస్తులు మీకు పాసన చేర్చుకోమని, మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన క్రీస్తు పేరిట అతి మిక్కిలి మీ తోడుకొని ప్రార్థిస్తున్నాం మా పరమ తండ్రి. ఆమేన్. Let's all share God's peace with each and every one of us.
Please be. All right, please be seated. Request Chandni aunty to come forward.